హలో హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసనమాట. ఆ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, వీడియోలో అరటి మొగ్గలు, అరటి పువ్వులు అలా అంటారనమాట. అరటి మొగ్గల కర్రీ అనమాట. చాలా పర్ఫెక్ట్గా చేశాను నేను, కానీ కొంచెం టైం టేకింగే, ఓపిక్గా చేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అరటి ముగ్గుల కర్రీ. ఇది చాలా ప్రాసెస్ అనమాట, కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే 100కి 200% ఎక్కువే ఉన్నాయన్నమాట. నేను చాలా చోట్ల సెర్చ్ చేశాను దానిని. అవి చూసిన తర్వాత ఆ కర్రీ చేయడం ఎంత ఇంపార్టెంటో నాకు అప్పుడు అర్థమైందనమాట. మామూలుగా అయితే టైం టేకింగ్ అని చెప్పేసి నేను చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. దాంట్లో ఉన్నవి అన్నీ తీయాలన్నమాట. నాకు కూడా తీయడం రాకుండే, చాలా వరకు కొన్ని వీడియోస్ అంట, కొన్ని తెలిసిన వాళ్ళని కనుక్కొని నేను ట్రై చేశాను అనమాట. ఇది మోస్ట్లీ బాగానే వచ్చేసిందనమాట. నేను చూపించాను కదా, అలా డప్పులు పైన మొగ్గకి పైన ఉంటాయి కదా లేయర్స్, అవి లేయర్స్ తీసారంటే కిందన ఇలా పువ్వులు కనిపిస్తాయి. ఆ పువ్వులన్నీ కలెక్ట్ చేసుకునేసి ఒక ప్లేట్లోకి అయితే సెట్ చేసేసుకున్నాను. మొత్తం అన్నీ తీసేసేయాలన్నమాట. దీనివల్ల షుగర్ నార్మల్ అవుతుంది. షుగర్ పేషెంట్స్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ అది కాక జాండీస్ వచ్చే వాళ్ళకైతే ఇది చాలా పర్ఫెక్ట్ అనమాట. నేను సెర్చ్ చేశాను చాలా చోట్ల వీడియోస్లో, కానీ జాండీస్ వచ్చే వాళ్ళకి అసలు జాండీస్ రావు. ప్లస్ షుగర్ పేషెంట్స్కి అలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్. వీక్లీ ట్వైస్ అంటున్నా. వీక్లీ ట్వైస్ అంటే కొంచెం కష్టమే అనుకోండి, అవి మొగ్గలు దొరకాలంటే కష్టం కాబట్టి ఒక మంత్లీ 2 అట్లా చేసుకొని తిన్నారంటే సూపర్ అంటే సూపర్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ మొగ్గలన్నీ ఉడిపిక్కున్నాను. అవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు పర్ఫెక్ట్గా చూపించాలని చెప్పేసి, అలా ఒక లేయర్ ఉంటుంది. దాని మొగ్గని ఇలా క్లియర్ చేసామంటే, చేతితో నలిపామంటే లేయర్స్ పక్కకు వచ్చేస్తాయి. దాని లోపల మధ్యలో ఉంటుందన్నమాట ఒకటి కడ్డీ మాదిరి, అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అది లేయర్ లెక్క ఉండకుండా మొగ్గ లెక్క ఉంటుంది. దాన్ని తీసారంటే ఇంకా సైడ్కి ఉండేది అది కూడా వస్తుంది అనమాట. ఇంకొకటి కూడా అది చూడండి, డప్పు మాదిరి ఉంటుంది సైడ్కి, చిన్న అంటే అవి ఏమంటారు పలుచాగా ఉంటుంది. అది చూడగానే మీకు కనిపించేస్తుంది. అదిను ప్లస్ అది మధ్యలో ఉన్న మొగ్గ, ఆ రెండు తీసేయాలన్నమాట. ప్రతి పువ్వులోను అలా అన్నీ తీసేసి ఒక పక్కన పెట్టేసుకున్నా నేను. ప్లస్ మా చిన్నోడే అనమాట వీడియో తీస్తున్నది. వాడు వీడియోలో చూసి వాడు కూడా ట్రై చేశాడనమాట. వాడు నేను ఇద్దరం కలిసి క్లీన్ చేసాము. అంటే అవన్నీ ఓపెన్ చేసేసామన్నమాట. కానీ చాలా టైం తీసుకుంది, కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే సూపర్ అంటే సూపర్ అన్నమాట. అసలు మీరే సర్చ్ చేయండి కాబట్టి. ఇంకోటి బాగా చూపిస్తాం, క్లారిటీగా చూపిస్తేనే కదా నాన్న వాళ్ళు ఇంత పెద్దది చేయడ్డం పెట్టినావు నాన్న నువ్వు. ఇప్పుడు ఇట్లా రేకు మాత్రం తీసేసి ఇలా తీసేస్తే ఇంకోటి చూపిల్లా. దీంట్లో రేకు మాత్రం తీసేసి ఇలా మొగ్గ మాదిరి ఉంటుంది. ఇది విడివికల్లా ఇట్లా ఇలా అదే తీసేసేది. ఇది ఇలా ఇది మొగ్గ ఉంటుంది కదా, ఇట్లా మొగ్గని ఇట్లా అంటానే బయటకు వచ్చేస్తుంది. ఇట్లా అంటానే మొగ్గ విడివీక్తానే బయటకు వచ్చేస్తుంది. ఇది లైట్గా ఉంటుంది, కనిపిస్తుంది దాంట్లో. దీంట్లో మళ్ళా ఇది ఉంటుంది కదా మధ్యలో. చూస్తున్నారు కదా, మా చిన్నోడు కూడా తీస్తున్నాడు అనమాట. చాలా ఈజీనే దాన్ని క్లీన్ చేసుకోవడము. ఏమంటే 1-2 ట్రై చేశారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు చాలా చోట్ల అరటి చెట్లు, అంటే ఇప్పుడు తెలిసిన మా సైడ్ అయితే, తాడిపత్రి సైడ్ అయితే ఆల్మోస్ట్ అరటి చెట్లు చాలా వరకే ఉన్నాయన్నమాట. ఎక్కడైనా దొరుకుతాయి మీకు ఆ అరటి మొగ్గలు. ఏమంటే ఇంకా రెగ్యులర్గా దొరకడం అంటే కష్టం కాబట్టి అప్పుడప్పుడు దొరుకుతాయి, తెచ్చుకొని చేసుకోండి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇవి. చూస్తున్నారు కదా, మా చిన్నోడు చూడండి ఎంత నీట్గా తీసేస్తున్నాడో. అలా నేను మా చిన్నోడు ఇద్దరం కలిసి చేసామన్నమాట. నేను ఒక్కదాన్ని అయితే చాలా టైం తీసుకునేది, కానీ పర్లేదు, నేను ఒక 50%
అంటే వాడు ఒక 20% క్లీన్ చేసినా కానీ నాకు కొంచెం హెల్ప్ అయిందనమాట. పిల్లలకి ఇట్లా చిన్న చిన్న మంచివి నేర్పిస్తూ ఉండాలి. అది తిరిగి చూపించు. ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇది ఒక పుల్ల గట్టిగా ఉంటది మొగ్గ, పిల్ల మొగ్గ ఫ్రెండ్స్. ఇది ఒకటి గట్టి ఉంటుంది. తీసేసి ఇంకోటి తీసి అది మంచిది. వెరీ గుడ్. అది పారెక్క. ఇంకోటి తీసుకో తీసుకో. అది అట్లా అంటాను. చూపించేసి ఇంకోటి చూపి. ఓకే అది సరేలే, ఇంకోటి వేరే తీసేసేస్తావు కదా పుల్ల. పిల్ల మొగ్గ మాదిరి ఉంటుంది. ఓకే అలా దాని లోపల ఉన్నవి లేయరు మొగ్గ అన్నీ తీసేసిన తర్వాత దీన్ని మొత్తం చిన్నగా షార్ప్ చేసుకోవాలన్నమాట. చిన్నగా షార్ప్ చేసుకుంటూ ఉంటే కొంచెం నల్లగా అయిపోతాయి అనమాట. కొన్ని షార్ప్ చేసుకున్న వెంటనే దాంట్లోకి వాటర్లోకి వేసుకుంటున్నాను అనమాట నేనైతే. అందుకు ఒక సైడ్ వాటర్ తీసుకొచ్చి పెట్టేసుకున్నాను. అలా కట్ చేసుకుని వాటర్లోకి వేసేసుకోవాలి. మొత్తం అన్నీ చిన్నగా తరుక్కోవాలి. తర్వాత వాటర్లోకి కొంచెం ఉప్పు అయితే వేసాను. మీకు అది చూపించలేదు క్లిప్పింగ్. మంచిగా ఉప్పు వేసి మంచిగా చాలాసార్లు ఒక 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేశాను నేను. క్లీన్ చేసిన తర్వాత దాన్ని చేసుకోవాలి. లేదంటే కొంచెం బంక వస్తుంది, అది బంక పోతుంది, ప్లస్ నల్లగా వస్తుంది అనమాట. వాటర్లో చూపిస్తున్నారు కదా, ఆ వాటర్ చాలా నల్లగా అయిపోయాయి అనమాట. అలా అవుతాయి అనేసి నేను ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేశాను. ప్లస్ ఇది ఏంటంటే కొంచెం చేదుగానే ఉంటుంది, అందుకని ఉప్పు వేసి క్లీన్ చేశాను అనమాట నేను. కొంచెం ఉప్పులో కడిగితే కొంచెం చేదు తగ్గుతుంది కదా అని చెప్పేసి అలా మొత్తం అన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసి ఇంకా ఒక కుక్కర్లోకి వేసేసుకున్నాను. అవన్నీ అవి కట్ చేసినవన్నీ క్లీన్ చేసుకున్నవన్నీ ఒక కుక్కర్లోకి వేసేసుకొనేసి ఒక్క విజిల్ రానిచ్చాను అనమాట. ఇవి చూడటానికే పుల్లలు ఉన్నాయి, చాలా స్ట్రాంగు. అందుకని చెప్పేసి మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు, చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి ఒక కుక్కర్లో ఒక విజిల్ అయితే రానిచ్చాను అనమాట. కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికిచ్చేసాను. చెప్పాను కదా, అవి చేదు ఉంటాయి, చేదు చచ్చిపోతాయి అనమాట. పసుపు ఉప్పు వేసి ఉడికిచ్చి ఇంకా వాటర్ మొత్తం వంపేసి ఇలా స్ట్రైనర్లో వేసేసాను అనమాట. ఆ వాటర్ కూడా దాంట్లో లోపల ఉన్న వాటర్ కూడా పోవాలని చెప్పేసి నేను గంటతో అదుముతున్నాను అనమాట. ఇవి పక్కన పెట్టేసుకుంటే మనం పోపు వేసుకునే లోపల ఇదంతా పొడి పొడి అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకా తర్వాత పెనం పెట్టేసుకొనేసి ఆయిల్ వేసేసాను అనమాట. ఆయిల్ వేసేసి ఇంకా మనకి యాజ్ యూజువల్ ఇంకా పోపులోకి ఏమేమి వేసుకుంటామో అలాంటివన్నీ వేసేసాను. వేసేసి కొన్ని ఉద్దిబ్యాళ్ళు అయితే వేసాను. మనకి కావాలనుకుంటే కందిబ్యాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు దాంట్లోకి వేస్తాం కదా, దాని పేరు ఏం పేరు, మునగాకు ఫ్రై చేస్తాం కదా, అలా కొంచెం ఉద్దిబ్యాళ్ళు వేసి నేను పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఒక చిన్న ఆనియన్ అయితే వేసాను, కొంచెమే వేసాను. ఆనియన్ కూడా పెద్దగా వేయలేదు, చిన్న ఒక ఫుల్ ఆనియన్ కూడా కాదు, ఒక హాఫ్ ఆనియన్ అయితే వేసాను అనమాట. ఫుల్ కూడా వేయలేదు. మొత్తం అంతా మగ్గించుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనం ఇది చేసి పెట్టాం కదా, పొడి పొడిగా అయిన చూడండి, ఆ క్లీన్ చేసి పెట్టినది, ఉడకబెట్టి పెట్టినది, ఆ పొడి పొడిగా అయినది దాంట్లో కొంచెం ఆయిల్లో మగ్గించుకుంటే లోపల ఉన్న చేదు మొత్తం తగ్గిపోతుందన్నమాట. కానీ
కొంచెం చేదైతే ఉంటుంది. మనం ఎలాగో కాకరకాయ తింటాం కదా, కాకరకాయ లెక్కనే ఉంటుంది అనమాట, ఎక్కువేమి ఉండదు. ఇంకా ఉన్నా కానీ కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కాకరకాయ ఎలాగ తింటామో అది కూడా అలానే తినచ్చు అనమాట. నాకైతే ఏమంత అనిపించలేదు. కాకరకాయ తినని వాళ్ళకైతే చేదే ఉంటుంది అది. ఇంకా అలా దాన్ని మొత్తం ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కారం వేసుకున్నాను. కారం అయితే నేను కొంచెమే వేసాను అనమాట, కొంచెం ఎక్కువే వేస్తే బాగుండు అనిపించింది. కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడితే ఇలా చేదు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ ప్లేట్ మూసి పెట్టి కొద్దిసేపు అయితే మగ్గించుకున్నాను నేను. దీంట్లోకి నేను చింతపండు అయితే వేసాను అనమాట. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసేసాను. మంచిగా మెత్తగా నానబెట్టేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు అయితే వేసాను. చింతపండు మొత్తం అక్కడ స్మాష్ చేసి పెట్టేసుకొనేసి అది మగ్గిన తర్వాత దాంట్లోకి అయితే మిక్స్ చేశాను. చింతపండు గుజ్జు ముందే మిక్స్ చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకు. దాంట్లో కొద్దిసేపు చింతపండు గుజ్జులో మెత్తగా మగ్గితే కొంచెం చేదు తగ్గేదేమో అనిపించింది అనమాట. కానీ బాగుందన్నమాట, చేసిన నేను చాలా బాగుంది. అంత తినలేనంతగా ఏం లేదు, బాగుంది. అలా చింతపండు గుజ్జు కూడా మంచిగా మగ్గాలి. ప్లేట్ మూసి పెట్టేసి మగ్గిచ్చేసాను అది కూడా కొద్దిసేపు. తర్వాత మీకు ఒక క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. దాంట్లోకి నేను బెల్లం వేసాను. మా చిన్నోడికి తినిపించాను అనమాట. పిల్లలు కదా, చేదంటే కొంచెము రియాక్షన్ అలానే ఉంటుంది. మా వాడు చేదుందని చెప్పేసి ఇంకా చూడండి ఏం రియాక్షన్ ఇచ్చేసాడో. కానీ చాలా బాగుందన్నమాట, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? చాలా మంచిదన్నమాట హెల్త్కి ఇది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్.